అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల 1500 పెన్షన్ వచ్చేవరకు వస్తుందా రాదా, అలాగే కార్డు ఉన్న వాళ్ళకి వస్తుందా అంటున్నారు. కార్డు ఏంటి, కొత్తది రేషన్ కార్డు కాదు, ఇంకోటి ఉంది. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూసి వెళ్ళిపోరు. మాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది చాలు, ఇంకెవరికి తెలియకూడదు. అందరికీ ఇస్తారు పథకాలు. మీరు ఒక్కలా అప్లై చేసుకోవడం కాదు, మిగిలిన వాళ్ళు కూడా అప్లై చేసుకునేలాగా హెల్ప్ అవుతుంది. వీలైతే వాట్సాప్ అట్లా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నా వీడియోస్ మీకు కనబడతాయి. ఓకే, చూడండి. మనకి అసెంబ్లీలో అయితే ఈ యొక్క పథకం గురించి ప్రకటించలేదు. మరలా ఇంకో క్యాబినెట్ మీటింగ్ అయితే ఈ నెలలోనే జరుగుతుంది. రాబోయేది కొత్త సంవత్సరం. ప్రజలందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొత్త సంవత్సరం ఏదో ఒకటి ఇస్తారో అని. సో ఈ 1500 ఏదైతే ఉందో దాన్నే ఇస్తా అన్నారో. ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ కల్లా ఉచిత బస్సు అనేది ప్రకటిస్తా అన్నారు. అయితే నూతన సంవత్సరం ఏదైతే ఉందో, కొత్త సంవత్సరం 1500 కానీ ఇచ్చినట్లయితే దానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అని ఒకటి అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టబోతున్నారు. రేషన్ కార్డు కామనే, ఆధార్ కార్డు కామనే. ఫ్యామిలీ బెనిఫిట్ అంటే 6 పథకాలు ఏవైతే ఉన్నాయో, సూపర్ 6, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని స్లోగన్ ఉంది కదా. ఈ కార్డు ఉంటేనే మనకి సూపర్ 6 పథకాలు వస్తాయి. అంతే, అందులో మీ డేటా ఉంటుంది. ఎవరైతే మదర్ ఉన్నారో మదరు, ఫాదరు, పిల్లలు అంటే పిల్లలు, వారికి పెళ్ళిళ్ళు అయినాయి, సపరేట్ అయిపోయారు, మొత్తం డీటెయిల్స్ ఎంతవరకు చదువుకుంటున్నారు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు అయితే ఉంటుంది. తెలంగాణలో కూడా ఉంది డిజిటల్ హెల్త్ కార్డు అని. సో దాంట్లోకి అన్నీ లింక్ చేశారు. రేషన్ కార్డు, హెల్త్ కార్డు అన్ని దాంట్లో లింక్ చేశారు. విద్యా దీవెనకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ ఆ కార్డు అనమాట. ఇంకా వాళ్ళకి అమలు అవుతుంది అక్కడ. అదే పద్ధతిని ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రతిదానికి ఆధార్ కార్డు యూజ్ చేయకూడదు, రేషన్ కార్డు కూడా లీక్ అవుతుంది. సో దాన్ని బట్టి ప్రజల డేటా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్దని ఒక ప్రత్యేకమైన కార్డు అయితే తీసుకొస్తున్నారు. కార్డు మనకైతే ఇప్పుడు సచివాలయాల్లో అయితే అప్లై చేసుకోవచ్చు, వస్తారు. మీ దగ్గర కంగారు పడకండి. సో దీంతోపాటు ఎవరైతే పెన్షన్ వస్తున్నాయో, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకి అయితే ఈ 59 సంవత్సరాల లోపే ఉంటారు. వృద్ధులు, వితంతువులు కూడా 59 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు 60 సంవత్సరాలు దాటి ఉంటారు. ఒంటరి మహిళలు కానీ, వితంతు మహిళలు కానీ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వీరికి ఈ డబ్బులు ఇస్తారంటే ఈ ప్రభుత్వంలో అయితే ఎవరు, జగన్ గారి ప్రభుత్వంలో అయితే ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో అయితే ఎవరు, ఎందుకంటే ఇప్పుడు ఇవ్వడానికి బడ్జెట్ లేదు, ఏమి లేవు అకౌంట్లో అంటున్నారు. అయితే పెన్షన్ వచ్చేవరకు ఈ 1500 రావు. 1500 వచ్చిన వారికి ఈ యొక్క పెన్షన్ అనేది ఇవ్వరు. మీకు ఇది కావాలో తేల్చుకోమంటారు. పెన్షన్ ఎంచుకోండి, ఎందుకంటే సంవత్సరానికి 40,000 ప్లస్ 48,000 వస్తాయి. ఓకే, ఇదైతే 18,000 వస్తాయి సంవత్సరం లెక్కెట్టుకుంటే. సో పెన్షన్ తీసుకునే వారికి ఇది రాదు. అలాగే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి. అలాగే ఫ్యామిలీ బెనిఫిషియరీ కార్డు సచివాలయంలో ఇస్తారు, చక్కగా తీసుకోండి. ఇవన్నీ ఉంటే మనకి చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరంలో ప్రతి నెల 1500 పథకాన్ని ప్రవేశపెడతారు. ఓకే, ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకుండా వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ చూస్తారు కదా, నా వీడియో కూడా కనబడుతుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా ఉండాలి కదా. ఓకే, థ్యాంక్ యూ.